నాగాయలంక సాయిబాబా గుడి సమీపంలోని మండల కోడలి వద్ద స్వర్గీయ మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలు 90వ రోజు కార్యక్రమం ఘనంగా జరిగింది. కమిటీ సభ్యులు వెంకటకృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగం వలన ఈ రోజు మనం తెలుగువారిగా గుర్తింపు పొందామని, లేకపోతే ఇప్పటికీ మద్రాసీలుగా పిలిచేవారని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో తెలుగు మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, మండల టీడీపీ అధ్యక్షుడు మెండు లక్ష్మణరావు, డీసీ చైర్మన్ బండ్రెడ్డి నాగ మల్లికార్జునరావు, సర్పంచ్ అంబటి శ్యాంప్రసాద్, బీజేపీ నాయకులు చంద్రగిరి లతా మోహన్, మండలి అభిమానులు పాల్గొన్నారు. మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంత్యోత్సవంలో భాగంగా 89వ రోజు Welcome to MC Music Hall. ఇవాళ నవంబర్ 1 అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. ఉమ్మడి ఆంధ్ర అప్పుడు ఆంధ్ర అవతరణ దినోత్సవంగా జరిగింది. అప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి మన రాష్ట్రం కోసం త్యాగం చేశారు. దాంతో ఖచ్చితంగా మనకి ఆంధ్రప్రదేశ్ అనేది తమిళనాడు రాష్ట్రం నుంచి విడిపోవడం జరిగింది. ఆఖరిలో ఆయన్ని వాళ్ళు తీసుకెళ్ళడానికి కూడా ఎవరు రాలేదు. అప్పుడు మన సినిమా గాయకుడు ఘంటసాల ఇటువంటి ముఖ్యులను నలుగురు తీసుకెళ్లారు. కనీసం లాస్ట్ లో ఆయన పైన చెంగు తీసేస్తే అంత పురుగులు పట్టేసిందంట, అంత భయంకరంగా తయారైపోయింది. వాస్తవంగా మరి ఆ రోజున ఆయన గురించి పట్టించిన వాళ్ళు లేరు. ఈ రోజున శ్రీరాములు గారి గురించి చాలా చాలా గొప్పగా చెప్తున్నారు.